మరి మీరు చేయవలసిన మార్గం ఏంటి? మీరు చేయవలసింది ఏంటి అని అంటే మీరు కూడా జీవం కోల్పోకుండా మీరు కూడా జీవమై ఉండాలి అని అంటే మీరు చేయవలసింది ఒకటి ఉందమ్మా. అది ఏంటి అని అంటే యేసు క్రీస్తు ప్రభువుని మీ నోటితో ఒప్పుకోవాలి, మీ హృదయమంతా విశ్వసించాలి. అవునయ్యా, నేను జీవాన్ని కోల్పోయాను, నేను ఇంతకాలం ఎరగలేదు, నేను మార్గాన్ని కోల్పోయాను, నేను సత్యాన్ని కోల్పోయాను, నేను జీవాన్ని కోల్పోయాను, మరి ఇవన్నీ నాకు కావాలి అని అంటే నేనేం చేయాలయ్యా అని ఈ రోజు యేసు ప్రభుని అడగండి. అది గొప్ప శుభవార్త. యేసు ప్రభుని నమ్ముకున్నట్లయితే, మీ హృదయంలో విశ్వసించినట్లయితే, ఆయన గొప్ప రక్షకుడని మీ హృదయం ముందు విశ్వసించి మీ నోటితో ఒప్పుకున్నట్లయితే ఆయన ఈ రోజే మనల్ని కనికరిస్తాడు. ఈ రోజే మనల్ని ఆయన ఏం చేస్తున్నారు అని అంటే, అమ్మా రండి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను. అయ్యలారా అమ్మలారా, మనము ఈ లోకంలో పడి ఈ లోక ఆశలను బట్టి మనం విశ్రాంతిని కోల్పోయాము. అయితే యేసు ప్రభు అనుచున్నారు, రండి ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నానుచున్నారు. అయ్యలారా అమ్మలారా, పాప భారము చేత మనం ఎంతో విసిగిపోయాము, మనము అనేకమైనటువంటి నిందల చేత అవమానాల చేత మనం విసిగిపోయి ఉండొచ్చేమో. కానీ యేసు ప్రభు పిలుచుచున్నారు, నన్ను పిలుచుచున్నారు. ప్రయాసము ఎంతటి ప్రయాస పడతారయ్యా, రండి యేసు ప్రభు యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను చెప్పుచున్నారు. ఆయనలో విశ్రాంతి ఉంది, ఆయనలో ప్రభావం ఉంది. అయ్యలారా అమ్మలారా ఆలోచించండి, ఆయన ఎంత గొప్ప దేవుడు అని అంటే నిన్ను నన్ను రక్షించేవాడు, నిన్ను నన్ను శిక్ష నుంచి తప్పించేవాడు. అయితే మీరు చేయవలసిన ఒక మార్గం ఉంది, ఒక గొప్ప విషయం ఉంది. అదేంటంటే యేసు ప్రభు నా కొరకు వచ్చారు, నన్ను రక్షించడానికి వచ్చారు. యేసు క్రీస్తు ప్రభు నన్ను రక్షిస్తాడు, నన్ను విమోచిస్తాడు. ఎలా? మనలో ఎలాంటి మంచితనం లేదు, అయినా కానీ యేసు ప్రభువుని ఒప్పుకున్నట్లయితే యేసు ప్రభు మనలోనికి వస్తారు. అప్పుడు మనలో ఉన్న పాపమును ఆయన క్షమిస్తారు, మనలో ఉన్న పాపమును తీసివేసి ఆయన ఏం చేస్తారంటే నీకు నాకు